హాయ్ హలో నమస్తే అండి. మనం ఇప్పుడు కైట్ ఎగిరిగా కట్టలో చూద్దాం ఒకసారి. ఈ సంక్రాంతికి చాలా మంది పిల్లలు కైట్ ఎగిరేస్తారు కాబట్టి ఈ కైట్ కట్టుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి పైకి ఎగరదు కాబట్టి మనం ఏ విధంగా కట్టుకోవాలో కైట్ గురించి ఒకసారి చూద్దాం. చాలా మంది పేరెంట్స్ కూడా యూజ్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. సో మనం అయితే కైట్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా పైకి ఈ విధంగా పెట్టేసుకొని మనము ఏం చేయాలంటే ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక హోలు, దానికి ఆపోజిట్లోనే రైట్ సైడ్లో కూడా ఒక హోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఈ 2 హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ లెంత్ తీసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా దీని దగ్గర నుంచి ఈ విధంగా లెంత్ తీసుకొని ఇట్లా మీరు తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా తీసుకొని జానకి కొంచెం ఎక్స్ట్రా బెత్త తీసుకొని ఇక్కడ మీరు ఇక్కడ కూడా 2 హోల్స్ పెట్టాల్సి ఉంటుంది. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దారం తీయాల్సి ఉంటుంది. మనం కొంచెం ఈ కర్రకి 200 కొంచెం దారం తీసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. దారం దీని నుంచి ఒక 2 లెంత్ల దారం తీసుకుంటే సరిపోతుంది దీనికి. సో ఈ విధంగా దారం తీసుకున్న తర్వాత కైట్ని మనం ఇలా తిప్పేసుకొని బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి తీసినా పర్లేదు, లెఫ్ట్ సైడ్ నుంచి తీసినా పర్లేదు. ఇక్కడ దారం తీసేసుకొని మనం ఇక్కడ గట్టిగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సో ఇలా తీసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి 2 కట్టలు కరెక్ట్గా ఉండాలి, మధ్య నుంచి రావాలి. గట్టిగా కట్టేసుకోవాల్సి ఉంటుందండి. లూజ్గా ఉంటే మళ్ళీ ఎగరదు, జరుగుతుంది కాబట్టి టైట్గా కట్టేసుకోండి. ఇక్కడ దారం అనేది టైట్గా కట్టేసి ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ నుంచి తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ హోల్స్లో నుంచి కూడా దారాలు తీసేసి కింది సైడ్ కూడా టైట్గా కట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం దారం ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే చూడండి ఒకసారి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ముడే ముందుకే మీరు ఇక్కడ లెంత్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ దీనికి కొలత చూసుకోండి. బ్యాక్ సైడ్ బ్లాక్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, వాటికి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ కూడా సేమ్ సో సరిపోతుంది. కాబట్టి ఇంతవరకు మీరు ఈ దారాన్ని కట్ చేసుకొని ముడేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీన్ని కూడా ఇక్కడ టైట్గా ముడేసుకోవాలి. సో కదలకుండా మాత్రం గట్టిగా ముడేసుకోవాలి. కట్ చేసేసి నేను ఎక్స్ట్రా దారం అనేది ఉండొద్దండి, ఎందుకంటే దానికి మళ్ళీ చిక్ అయిపోతుంది. సో ఇలా తీసుకున్న తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడ కరెక్ట్గా ఉందండి. సెంటర్లో పట్టుకుంటే కైట్ కూడా కరెక్ట్గా పైకి లేవాలి. ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కైట్ని బ్యాలెన్స్ కోసం కూడా ఎట్లా కంట్రోల్ చేయాలని ఇక్కడ కరెక్ట్ కడితేనే వస్తుంది. ఇక్కడ బ్లాక్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ చెప్తున్నాను. దీనికి కరెక్ట్గా తీసుకోండి. మీరు ఇక్కడ తీసుకొని ఇక్కడ కూడా ముడేసుకోవాల్సి ఉంటుంది. ఇటు సైడ్ 2 సైడ్లు కూడా కరెక్ట్ చూసుకున్న తర్వాత మీరు కరెక్ట్ ప్యాంట్ దగ్గర మీరు ముడి వచ్చే విధంగా చూసుకోవాలి. ముడేసే ముందు మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు. సో కొంచెం తేడా అయితే పర్లేదు, కానీ మరీ ఎక్కువ ఉంటే ఎగరదండి. సో సరిపోయింది మనకి ఇక్కడ మనం తీసుకున్న లెంత్ అనేది. ఓకే, ఇంతే అండి కైట్గా. సో మీరు ఇక్కడ మాంజా కట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ దీనికి సెంటర్లో మాంజా దారం కట్టుకుంటే సో కైట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. పైకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకేనా? రైట్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.